శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. ఈ ఎన్నికలు భిన్నమైనవి. వాస్తవానికి గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ జిల్లా రెండోసారి ఉప ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని అందించింది. అంతకుముందు పాలనకి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఎదుర్కోబోయే ఎన్నికలు, మీరు పార్టీ అధ్యక్షులుగా ఉండి జరుగుతున్న ఎన్నికలు, మీ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? జిల్లాలో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? కడపలో ఉమ్మడి జిల్లా తీసుకుంటే 10 స్థానాలండి. ఉమ్మడి జిల్లా లెక్కలోనే నేను మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి కంటే నాన్నగారి పాలన కంటే మంచి పాలన తీసుకొస్తాను, మెరుగైన పాలన తీసుకొస్తానని చెప్పడంతో కడప జిల్లాలో మన జిల్లా వాడు ముఖ్యమంత్రి కావాలి, మన జిల్లా ముఖ్యమంత్రి అయితే అభివృద్ధి జరుగుతుంది, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన దానికంటే ఎక్కువ జరుగుతుంది, మన జిల్లా వాడు కావాలి అనే ఒక సెంటిమెంటు, ఒక ఎమోషన్లో ప్రజలు ఓట్లేశారు 2019లో. 2014లో కూడా ఒకే ఒక్క స్థానం వచ్చింది ఉమ్మడి జిల్లాలో. అప్పుడు కూడా మన జిల్లా వాడు కావాలని ఓటేశారు. 2019లో ఇంకో 2 అడుగులు ముందుకేసి జనం ఓట్లేశారు. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆయన చూసేశారు ఆయన పాలన. పులివెందల్లో కూడా రైతుల్లో కూడా పెద్ద చర్చనీయాంశంగా ఉంది ఈరోజు. రాజశేఖర రెడ్డి గారి పాలనకు ఈయనకు సంబంధం లేదు, అసలు ఇతను పరిపాలన చేసేదానికి ఇతనికి చేత కాదు, అతనేదో ఒక వ్యాపారం చేసుకునే ముఖ్యమంత్రినా, డబ్బు సంపాదన, అవినీతి, సొమ్ము, ఒక ముఖ్యమంత్రి కావాలనే ప్యాషన్ తప్ప ప్రజలకు సమాజానికి చేస్తామనే తపన లేని మనిషినా అని చెప్పి ప్రజల్లో అర్థమైపోయింది. అందుకే ఈరోజు ఎక్కడ పోయినా కూడా తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. మేము కడపలో తిరుగుతూ ఉంటే జిల్లా హెడ్ క్వార్టర్ అది. ప్రజలు ఎక్కడికి పోయినా కూడా ఇప్పుడే తను చెప్పినట్టు సైలెంట్ వేవ్ కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఎన్ని చేసినా కూడా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా, ఎంత డబ్బు వెదజల్లినా కూడా ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమికి పట్టం కట్టాలని నిర్ణయించుకున్నారు. లోపల అంతర్గతంగా చాలా వేవ్ కనిపిస్తూ ఉంది. 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని సైలెంట్ వేవ్ ఉన్నిందో మేము కూడా అప్పుడు పసిగట్టలేకపోయినాం. నేను అప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిని, ఇప్పుడు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడినే. మేము పసిగట్టలేకపోయినాం, ఇప్పుడు వాళ్ళు పసిగట్టలేరు, అంతటి వేవ్ ఉంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కడపలో ఉమ్మడి జిల్లాలో నా అంచనా ప్రకారం అయితే మినిమం 7 స్థానాలు వస్తాయని నేను ఆశిస్తున్నాను. అంతటి ఉమ్మడి జిల్లాలో అంతటి వేవ్ కనిపిస్తాం. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేల మీద కూడా తీవ్రమైన వ్యతిరేకత.